సార్ నమస్కారం సార్. సార్ భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మన తెలుగువాడు సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తున్నారు. తెలుగు వాళ్ళంటే ఏంటో ప్రూవ్ చేయాలి, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి. కాబట్టి అందరు ఎంపీలు ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే ఇటు తెలంగాణ అందరూ తెలుగు వాళ్ళు అందరూ ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా సుదర్శన్ రెడ్డి గారిని బలపరచమని కోరుతున్నారు సార్. ఆయన పూర్వం వెంకయ్యనాయుడు గారు పోటీ చేశారు. ఆయన తెలుగువాడే అండి. తెలుగువాడే కదండి, మీకేం డౌట్ ఉందా? తెలుగువాడే పంచి కట్టుతాను. ఆయనకు కూడా మొత్తం వండి ఓటేసారు, అలాది కాదు కానీ బట్ పరోక్షంగా ఆయన చెప్పిందని సమర్థిస్తున్నాను. ఎలాగంటే చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణ గారు, ఎవరు ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణ గారు, సిపి రాధాకృష్ణ గారు. ఆయన నా ద్రవిడ బిడ్డే, నాన్ కాంట్రవర్షియల్. 2 సార్లు 1998లో ఏఐడిఎంకేతో మద్దతు కూటమితో మద్దతు నెగ్గి మళ్ళీ బీజేపీ ప్లేట్ మార్చేసి డిఎంకేకి వచ్చింది 99లో, ఆ కూటమిలో నెగ్గారు. ఆ తర్వాత 3 సార్లు పోవటం చెందారు. సిపిఐ సిపిఎం పార్టీల చేతుల్లో ఓడిపోయారు ఆయన కోయంబత్తూరు నుంచి. ఇవాళ అక్కడ పాగా వేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడు డిస్టి మతం కులం చిచ్చు రగిలించి తమిళనాడు 2 భాగాలుగా నుంచి కొంగనాడు భాగంగా అంటే 2 భాగాలుగా ముక్కలు చెక్కలు చేసి ఇక్కడ జాతిని అనే దుర్మార్గమైన కుట్ర ఏదైతే ఆదానీ గారు అండ్ కో పార్టీ అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉందో దాంట్లో భాగస్వామ్యంగా ఇవాళ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దాని గురించి రెచ్చగొడటానికో లేకపోతే న్యాయం చేసామని తమ ఇంప్రెషనో లేకపోతే ఏలుముద్ర వాళ్ళ ఏలుముద్ర అంటే చదువుకోలేదని కదా, ఏదో చదువుకున్నారు పెట్టడానికో అనేది వాళ్ళ కుట్ర ఉంటుంది. కానీ 4 చోట్ల ఆయన పాండిచ్చేరి, జార్ఖండ్, తెలంగాణకి ఇన్ఛార్జి, మళ్ళీ మహారాష్ట్ర 4 సార్లు తిప్పారు 2 ఏళ్లలో ఆయన గవర్నర్ కింద. కానీ ఒకటి నా తెలుగు బిడ్డగా బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి గారిని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నుకుంటే మంచిదని అనిపించింది. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ ఆయన ప్రత్యేక తెలంగాణ వాదానికి తీవ్రమైన మద్దతు తెలిపారు ఫస్ట్ నుంచి కూడా. కోర్టులో ఉండగానే నేను చెప్పలేను కానీ ఆ తర్వాత రాజీనామా చేసి కూడా వచ్చేసారు. లోకాయుక్త కింద ఇస్తే సుప్రీంకోర్టు జస్టిస్గా అయిన తర్వాత లోకాయుక్తగా గోవాకి ఇస్తే తీసుకుని పదవిలో ఉండలేక ప్రాంతం కోసం వచ్చారు. సైద్ధాంతిక పరంగా 1-2 చోట్ల ఉంటాయి, కానీ నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి, తాడితి పీడిత ప్రజల పక్షాన్ని దిస్ మ్యాటర్స్. తాడితి పీడిత ప్రజానీకం పక్షాన్ని ఉండే వ్యక్తి ఆయన. ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్. ఎందుకంటే ఆయన ఇచ్చిన తీర్పులన్నీ కూడా ప్రజల పక్షాన ఉన్నాయట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక సామాన్య ప్రజలకు కానీ మిగతా కానీ ప్రజాస్వామ్య హక్కులు కానీ కాపాడటానికి ఇవాళ అది ప్రయత్నం జరుగుతుంది. ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆ దక్షిణాది మీద జైత్యయాత్ర దండయాత్ర నేను లేదని వాళ్ళే అన్నారు. ఏదో మాదేదో ప్రత్యేక ఈ దేశ మూలవాసులను పెట్టుకుని మా మీద విజయయాత్ర జైత్యయాత్ర అని పదాలు ఎందుకు పడతారు నాకు అర్థం కావట్లేదు. అండి దక్షిణ మీద జైత్యయాత్ర అంట, ఏమన్నా గుర్రాన్ని పట్టుకుని అశ్వమేధ యాగం చేస్తున్నారు వీళ్ళు, ఏమన్నా తలకాయ ఉంచుకుని మీ అందరం బానిసలా బతకాలనా? అందువలన డెఫినెట్గా బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి గారు ఈ దేశానికి ఉపరాష్ట్రపతి అయితే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము ఆయన నెగ్గాలని కోరుకుంటున్నాం. అంటే అప్పుడు మీరు చెప్పినట్టు వెంకయ్యనాయుడు గారికి పూర్వం ఆయన నిలబడినప్పుడు ఓట్లు వేయలేదు కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మా అప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం సమర్థిస్తా స్టీల్ ప్యాంట్ కోసం మాట్లాడారు. ఓకే, దట్స్ ఫైన్ అండి. కానీ ఆయన ఆ రోజు ఏం మాట్లాడారో నాకు గుర్తుంది. మరి అప్పుడు తెలుగు జాతి ఐక్యత గుర్తు. నేను మాత్రం ఆ రోజు ఈ రోజు ఏ రోజన్నా ఏ తెలుగు బిడ్డనన్నా నేను తప్పుగా మాట్లాడను. అది నా తమ్ముడు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోరుతున్నాడు, ఆవేశంతో ఒక మాట మాట్లాడతాడు, కలిపి ఉండాల్సి నేను పెద్ద మనిషిగా ఉండాలి. అదే మెయింటైన్ చేశాను. ఎగరపాటి రాజగోపాల్ గారి లాగానో లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారిలానో ఏదో పోరాటంలాగా దీన్ని చేసి ఓ జాతిని మంది నేను ఐ డోంట్ వాంట్ డూ దట్. నేను ప్రజల్ని నా తెలుగు జాతి గొప్పగా ఉండాలి. భౌగోళికంగా ఇప్పటికే విడిపోయాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదండి, మన సిరోంచి అహిం మహారాష్ట్రలోకి వెళ్ళిపోయింది. బస్తర్ జిల్లా కేరళ స్టేట్ కంటే పెద్దదే. ఈ నేటి కేరళ స్టేట్ కంటే ఉమ్మడి బస్తర్ జిల్లా పెద్దది. దాన్ని కోల్పోయాం మధ్యప్రదేశ్కి, తర్వాత ఛత్తీస్గఢ్కి. గంజాంని ఇప్పుడు గజపతి జిల్లా అండ్ గంజాం అయింది. వరంపురం ఎన్నో కొద్ది వరంపురం అంటారు కదా, వరహగిరి వెంకటగిరి వివిగిరి గారిది వరంపురం. అలాగే గిడుగు రామూర్తి పంతులు గారు అక్కడి నుంచి వచ్చారు కదా, నా ప్రాంతం గంజాం జిల్లా. అవన్నీ కోల్పోయాం. చెన్నపట్నాన్ని కోల్పోయాం, కోలారు కోల్పోయాం, బళ్ళారిలో చాలా భాగాలు కోల్పోయాం, రాయచూరులో చాలా భాగాలు కోల్పోయాం. తెలుగు జాతి ఇప్పటికే చెక్కలైపోయింది. ఆయన మానసికంగా కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో. అందువలన నేను కోరుకుంటున్నాను
ఇవాళ తెలుగు జాతి ఐక్యత మాత్రం నిలబడాలి. అంటే ఐక్యతగా ఎంపీలు కానీ ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ అంటే ఆంధ్ర బానిసల గురించి మీరు మాట్లాడమాకండి. బానిసలు అంటే ఆదాని గారు అంటుకోలే ఆది సనాతనవాదం ఒకటి తీసుకొస్తారు కదా, వాళ్ళకెళ్ళి పాహిమాం నా తెలుగు భాష అక్కర్లేదు, హిందీ కావాలి, నా తెలుగు భాషకి మీ తీమాకండి, లేదా తెలుగు ఏంది నా వెంకటేశ్వర స్వామి కంటే ఇక్కడి నుంచి మేము అయోధ్య వెళ్ళిపోతామని వెంకటేశ్వర స్వామితో లింక్ పెట్టిన గవర్నీలు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు లేదా ఒకసారి వీడియోస్ వెరిఫై చేయండి. మీ ప్రజలందరికీ తెలియాలి. ఇప్పుడు కొంతమంది తెలిసి ఉంటుంది, వీడియో చూస్తే 1,00,000 మందికి, 1 కోటి మందికి, 10 కోట్ల మంది తెలుస్తుంది ఇది. అందువల్ల వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నేను తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారి పార్టీ ఏదైతే ఉందో దాని ఆయన అడుగుతున్నాను. అలాగే ఎక్కడైతే దుర్మార్గంగా ఇవాళ బీజేపీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారని మాట్లాడారో చిరంజీవి గారు మాట్లాడారు. చిరంజీవి గారు మాట్లాడాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు జాతి పెట్టగా ఆ పార్టీ పెట్టిన ఆయన. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. మన హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రవీణ్ కుమార్ గారు ఎవరు మాట్లాడినా తెలుగు జాతి గురించి మాట్లాడాల్సిందే. అందరూ నిలబడాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇవాళ సిగ్గు పడకుండా ఆ బిల్లుకి దిక్కుమాలి బిల్లుకి మద్దతు ఇచ్చారు కదా. ఎలాగో ఏళ్ళకి ఈ దేశంలో అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రులు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అందులో ముఖ్యమైన తీవ్ర అభియోగాలు ఉన్న కేసులు ఎక్కువ ఉన్నాయి. రెండో వ్యక్తి అత్యధిక కేసులున్న స్టాలిన్ గారు, తీవ్ర అభియోగాలు మాత్రం 11 ఉన్నాయి. ఈ దేశంలో 3వ అతిపెద్ద ఎక్కువ అభియోగాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరి కోసం బిల్లు పెడితేనే గుడ్డిగా వెళ్ళి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే మద్దతు ఇస్తుంటే ఎన్నో ఆల్టర్నేటివ్ జైలు వేసేస్తారు. లేకపోతే ఇవాళ ఆ బిల్లుకే మద్దతు ఇస్తుంటే దీనికి ఏం చేయగలుగుతారండి? ఏదో రోజు మంచి రోజు వస్తుంది ఈ దేశంలో. ఒకవేళ ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్పుకుని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో నిజమైన ఆదాని గారి బాధని తెప్పించుకుని వస్తే, ఏ నితిన్ గడ్కరీ గారు లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయితే ఉన్న ఆ పార్టీలు మొత్తం మారితే మంచిదే. కొంత వెసులుబాటు జరుగుతుంది, తెలుగు జాతి బాగుంటుంది. అదే ఇదండి చలసాని శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.